హాయ్ మామ, నేను మీ మెడికల్ రిప్రజెంటర్ని. సో మార్నింగ్ అయితే ఒక పోస్ట్ పెట్టాను కదా, ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు, మన ఫాలోవరే. కాకపోతే ఆ కామెంట్ ఎలా ఉందంటే చెప్పనా, నువ్వు చేసే సేల్స్ జాబ్కి ఈ డిగ్రీ బీఎస్సీ అవసరమా అన్నట్టు మాట్లాడాడు. అంటే కొంచెం మర్యాద అనిపించినట్టు కూడా నాకు అనిపించలేదు. సో అవసరమే మామ. నువ్వేం కూరగాయలు కానీ బట్టలు కానీ సరుకులు సబ్బులు గట్రా అమ్మట్లేదా రోడ్డు అంటే తిరిగి. నువ్వు ఒక డీసెంట్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కంపెనీ మెడికేషన్ అన్న చెప్తున్నావు. రేపు అన్న రోజు మీ మదర్కో మీ ఫాదర్కో అవసరం వస్తే అవసరమైతే డాక్టర్ రాస్తాడు కదా, ప్రిస్క్రిప్షన్ అనేది మెడికేషన్స్ అనేది రాస్తాడు కదా. ఎవరు చెప్తే ఆడు చెప్తే దొబ్బదు అక్కడ. నువ్వు ఏదో 10th ఇంటర్ బేస్ మీద వెళ్ళిపోయి పెద్ద పొడి చేద్దాం అంటే అక్కడ దొబ్బదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బయట పోరా అంటాడు. నేను బూతులు వాడట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బయట పోరా అంటాడు. బూతులు ఇంకా నేను కంటిన్యూ చేయట్లేదు, అందుకని చెప్తున్నాను నేను పెద్దోడు అని చెప్పి. సో బీఎస్సీ డిగ్రీ అన్నది ఇంపార్టెంట్ మామ. నువ్వేదో 10th ఇంటర్ వెళ్ళిపోయి ఓ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గర నువ్వు మాట్లాడగలవా? ఆ కమ్యూనికేషన్ ఉంటుందా? నువ్వు చదువుకున్నా నీ చదువు ఏదో ఇప్పుడు తక్కువ అంచనా వేయట్లేదు నేను కూడా ఎవరిని. ఈ 10th ఇంటర్ చదువున కూడా తక్కువ అంచనా వేయట్లేదు, ఈ బట్టలు అమ్ముకున్నది ఇవన్నీ నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. కాకపోతే నువ్వు డీల్ చేసేది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ తోటి. సో నీకంటూ ట్రైనింగ్ ఉంటుంది. నువ్వు కంపెనీలో సెలెక్ట్ అయిపోయినా నీకు వెంటనే ఫీల్డ్ పంపించాడు. నీకంటూ ట్రైనింగ్ ఉంటుంది. నువ్వేం చేయాలి, ఎలా చేయాలి ఏంటన్నది, నువ్వే మెడిసిన్ ఎలా అమ్మాలి, నీకు మాలిక్యూల్ కూడా తిరిగేలా వాళ్ళు ట్రైన్ చేస్తారు వాళ్ళు. అంతేగాని నువ్వేదో ఇంటర్ బేస్ మీద వెళ్ళిపోతాను, ఈ డిగ్రీలో అవసరం బీఎస్సీలో అవసరం తొక్కలేబ్రో అన్నట్టు మాట్లాడనుకో, నీకు అవసరం లేదు. సో కాకపోతే జాబ్ లేని వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఏదో ఈ వీడియోలు పోస్ట్ చేయడం వల్ల నాకు ఏదో కోట్లు వచ్చి పడిపోవు. నాకు ₹1 కూడా ఇన్కమ్ లేదు. నేను టైం చూసుకొని నాకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అన్నది హెల్ప్ చేశాడు. సో నేను అందుకే ఈ పొజిషన్లో ఉన్నాను. సో నాకు తెలిసింది కూడా ఇంకో వేరే వాళ్ళకి తెలిస్తే, అది సోషల్ మీడియా ద్వారా తెలిస్తే, సో వాళ్ళకు ఉపయోగపడుతుందని మాత్రం చెప్తున్నాను నేను. అంతేగాని నాకు ఏదో వచ్చి పడిపోయేది, నాకు చేసేదే లేదు. నాకు మహా చెప్పడం టైం బొక్క. కొంచెం మంది 2-3 అయితే నాకు చాలా బాగా, అంటే 2-3 అయితే అవకాశాలు వచ్చినాయి. సో వాళ్ళు జాబ్కి వెళ్తారా లేదన్నది వాళ్ళ ఇష్టం. కాకపోతే నా ద్వారా తెలిసింది అన్నది చూసా, ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకో మామ. నువ్వు ఇంకెప్పుడు అలా తక్కువగా మాట్లాడుకు. నేను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. డిగ్రీ బీఎస్సీ అన్నది ఇంపార్టెంట్. బీఎస్సీ ఆర్ట్స్ ఎక్స్ట్రా ఈ ఇంజనీరింగ్ కూడా పర్వాలేదు తీసుకుంటారు. అంతేగా నువ్వు 10th ఇంటర్ చేసుకొని ఇలా వెళ్ళిపోతానంటే అవ్వదు. నీకు అర్థం అయ్యేలా నేను చెప్పాలని నా వల్ల కాదు. నేను ఇంత నెగిటివ్ తీసుకొని నేను చెప్పే అవకాశం కూడా నాకు లేదు, నాకు చెప్పాలన్నంత ఓపిక లేదు. సో నాకు తెలిసిన నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నీకు ఉపయోగపడితే నువ్వు ట్రై చేయి. ఉపయోగాలే నీకు అవసరం లేదు, నువ్వేదో పెద్ద పొడుతున్నాను అనుకుంటే పొడుచుకో వెళ్ళి, నాకు అవసరం లేదు. ఏ జాబ్ అన్నా చేసుకో. కాకపోతే చాలా మంది సఫర్ అవుతున్నారు. నేను చూసాను కదా, స్టార్టింగ్ వీడియోకే నాకు ఎంత రెస్పాన్స్ అయిపోయారు. ఎలాగా అన్న నాకు ఈ పలానా లొకేషన్ లో జాబ్ అంటే చెప్పు, అది ఇది అని చెప్పి చాలా మంది రియాక్ట్ అయ్యారు. సో నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఎంత మంచోని ఎంత